దేవ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ అన్నయ్య బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇక ఆ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా ఇక అక్కడ ఉన్న దేవ వాళ్ళ అన్నయ్య అయితే కేక్ కటింగ్ చేస్తూ ఉంటాడు. అలా దేవ వాళ్ళ అన్నయ్య కేక్ కట్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలా సెలబ్రేట్ చేస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి దేవ వాళ్ళ ఇంటికి అయితే పోలీసులు వస్తారు. ఇక పోలీసులు వచ్చి ఆ గేట్ తీసుకొని ఫాస్ట్గా దేవ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేక్ దేవ వాళ్ళ అన్నయ్య అయితే కేక్ కట్ చేసి అక్కడైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక కేక్ని అందరికీ తినిపించాక వాళ్ళ అమ్మ అయితే సత్యమూర్తి దగ్గరకు వెళ్ళి, ఏమండి వాడిని ఆశీర్వదించండి అని చెప్పి అక్షింతలు ఇస్తుంది. దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే వాళ్ళని ఆశీర్వదించడానికి ఇలా వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ముగ్గురు అన్న తమ్ముళ్ళు కూడా కలిసికట్టుగా కలిసి నిలబడి ఉంటారు. సత్యమూర్తి అయితే వాళ్ళ ముగ్గురికి కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటాడు. అది చూసి శారద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న ఆశీర్వదించాక ఇంతలో పోలీసులు అయితే లోపలికి వస్తారు. లోపలికి రాగానే దేవా దేవా అంటూ గట్టిగా పిలుస్తారు. అది చూసి మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి బయటకు వస్తూ ఉంటారు. అసలు పోలీసులు రావడం చూసి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక దేవాని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే, ఆగండి, అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణం చేత అరెస్ట్ చేశారో చెప్పి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఎస్ఐ ఇలా అంటూ ఉంటాడు, మేడం ఇతను అరెస్ట్ అయింది మీ కేసు మీద కాదు, మీ తరపున కాదు, మీ గురించి కాదు, అతను వేరే కేసు మీద అరెస్ట్ అయ్యాడు, దయచేసి మా పని మమ్మల్ని చేయనివ్వండి అని చెప్పి అక్కడ ఉన్న పోలీసులు అయితే దేవాని తీసుకుని వెళ్ళిపోతారు. అది చూసి మిథున అలాగే ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.